ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు మనం ఒక అద్భుతమైన పరివర్తన గురించి లోతుగా చర్చించుకోబోతున్నాం. అవును, ఒక సాధారణ మనిషి దైవంగా ఎలా మారగలడు అనే ప్రయాణం గురించి. దీనికి మన ఆధారం శివబాబా జ్ఞాన మురళి, తేదీ 11-12-2025. ఈ మురళిలో బాబా మనకు ఆ పరివర్తనకు అవసరమైన ఒక స్పష్టమైన మార్గాన్ని, ఒక రోడ్ మ్యాప్ను ఇచ్చారు. నిజమే, మన లక్ష్యం కూడా ఈ జ్ఞానంలోని ముత్యాలను వెలికితీయడమే. బాబా ఇందులో కొన్ని శక్తివంతమైన పదాలు వాడారు: మృత్యులోకం మరియు అమరలోకం అని. అవును, వినడానికి చాలా నాటకీయంగా అనిపిస్తాయి కదా. అసలు ఈ రెండు లోకాల మధ్య తేడా ఏంటి? ఈ రెండింటి మధ్య ఉన్న ఈ ప్రత్యేకమైన సమయం అంటే పురుషోత్తమ సంగమ యుగం ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఎందుకంటే ఆ యుగం యొక్క ప్రాముఖ్యత తెలిస్తేనే మన ప్రయాణం ఎటువైపో స్పష్టమవుతుంది. చెప్పండి. ఈ శివబాబా జ్ఞానమురళిలో బాబా చెప్పిందాని ప్రకారం మృత్యులోటమంటే ప్రస్తుతం మనం నివసిస్తున్న ఈ కలియుగ ప్రపంచం. అంటే ఎక్కడైతే దుఃఖం, అశాంతి ఉన్నాయో అది. అవును, ఇది పతితమైనది, దుఃఖమయమైనది. ఇక్కడ వికారాలు, అకాల మృత్యువు ఇవన్నీ చాలా సాధారణం. అంటే కేవలం భౌతిక మరణం మాత్రమే కాదు, ఆత్మికంగా కూడా ఒక పతన స్థితి అన్నమాట. ఖచ్చితంగా. మరి అమరలోకమంటే దీనికి పూర్తిగా వ్యతిరేకం. స్వర్గంలాంటిదా? అదే, రాబోయే స్వర్గం, సత్యయుగం. అది సంపూర్ణ పవిత్రమైన, సుఖమయమైన ప్రపంచం. అక్కడ అకాల మృత్యు ఉండదు. సంపూర్ణ ఆరోగ్యం, సంపద, శాంతి ఉంటాయి. సరే, మరి ఈ రెండింటి మధ్య ఉన్నదే పురుషోత్తమ సంగమయుగమంటారా? అవును, ఈ చిన్న, అత్యంత శ్రేష్టమైన సమయమే అది. ఒక ప్రపంచం అంతమై ఇంకొకటి మొదలయ్యే సంధికాలం లాంటిది. సరిగ్గా చెప్పారు. ఈ సమయంలోనే అసలైన పరివర్తన జరుగుతుంది. భగవంతుడే స్వయంగా వచ్చి మనల్ని శూద్ర సాంప్రదాయం నుండి బ్రాహ్మణ సాంప్రదాయంలోకి మారుస్తారు. ఈ మార్పంటేమిటి? మురళిలో రాతి బుద్ధి నుండి పారసబుద్ధిగా మారడం గురించి కూడా చెప్పారు. అది చాలా ముఖ్యమైన విషయం. అంటే 84 జన్మల చక్రంలో మనం కిందకు దిగుతూ ఆత్మశక్తిని కోల్పోయి తమోప్రధానంగా, అంటే రాతిబుద్ధి కలదానిగా అయిపోయింది. ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానంతో మళ్ళీ మనల్ని సతోప్రధానంగా, అంటే పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు. ఓ, అంటే ఇది మన ఆలోచన విధానంలో, మన చైతన్యంలో వచ్చే మార్పన్మాట. అవును. ఉదాహరణకి చెప్పాలంటే, ఒక పాత వైరస్తో నిండిన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ను తీసేసి దాని స్థానంలో ఒక సరికొత్త, అత్యంత వేగవంతమైన ఓఎస్ను ఇన్స్టాల్ చేయడం లాంటిదా? అద్భుతమైన పోలిక. సరిగ్గా అదే. ఆ కొత్త ఓఎస్ని ఇన్స్టాల్ చేసే ప్రక్రియే ఈ సంగమయుగంలో జరుగుతోంది. మరి ఈ ప్రక్రియలో మొదటి మెట్టేంటి? మనల్ని మనం శరీరంగా కాకుండా ఆత్మగా గుర్తించడం. అందుకే బాబా పదే పదే ఆత్మాభిమానిగా అవ్వండి అని నొక్కి చెబుతారు. ఎందుకంటే ఈ చదువు నేర్చుకునేది ఈ శరీరం కాదు, లోపలున్న ఆత్మ కదా. ఖచ్చితంగా. మరి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని బోధించే గురువెవరు? ఈ చదువును చదివించేది సాక్షాత్తు అనంతమైన తండ్రి, నిరాకార స్వరూపుడైన శివుడు. ఇది చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు. అంటే ఇక్కడ విద్యార్థి ఆత్మ మరియు పరమాత్మ ఇద్దరూ నక్షత్రంలాంటి అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపులని. ఆయనకు భౌతిక శరీరం లేదు. ఈ జ్ఞానాన్ని అందించే సంస్థను గాడ్ ఫాదర్లీ వరల్డ్ యూనివర్సిటీ అని పిలుస్తారు కదా. అవును, దీని లక్ష్యం మనల్ని మనుషుల నుండి దేవతలుగా మార్చడమే. ఒక విశ్వవిద్యాలయం, దానికి అధిపతి సాక్షాత్తు భగవంతుడు. వినడానికే చాలా గొప్పగా ఉంది. నిజమే. అయితే ఈ జ్ఞానంలో డ్రామా అనే పదం తరచుగా వస్తుంది. ఇది వినగానే అంతా ముందే నిర్ణయించబడిందా, మరి మన ప్రయత్నానికి విలువే లేదా అనే ప్రశ్న వస్తుంది. ఇది చాలా లోతైన ప్రశ్న. మరి మన స్వేచ్ఛా సంకల్పానికి స్థానమెక్కడుంది? ఈ శివబాబా జ్ఞాన మురళిలో బాబా చెప్పిన డ్రామా అంటే 5000 సంవత్సరాల సృష్టి చక్రం. ఇది అక్షరాలా పునరావృతమవుతుంది. ప్రతి ఆత్మ తన పాత్రను పోషిస్తుంది. అంటే అంతా విధిరాతేనా? అలా కాదు. డ్రామాలో మన పాత్ర ఏమిటో తెలుసుకోవడమే జ్ఞానం. మన పాత్రను శ్రేష్టంగా పోషించడానికి పురుషార్థం చెయ్యడమే స్వేచ్ఛా సంకల్పం. ముఖ్యంగా ఈ సంగమయుగంలో తండ్రిని గుర్తించి ఆయన శ్రీమతంపై నడవడం. అది మన స్వేచ్ఛా సంకల్పం యొక్క అత్యున్నత ఉపయోగం. అవును, ఆ నిర్ణయమే మన భవిష్యత్తును 21 జన్మలకు నిర్దేశిస్తుంది. అంటే స్క్రిప్ట్ ఉంది,
కానీ ఆ స్క్రిప్ట్లోని మన పాత్రను ఎంత అద్భుతంగా పోషిస్తామనేది మన చేతుల్లోనే ఉందన్నమాట. సరిగ్గా అదే. ఇది నన్ను అనంతమైన సన్యాసం అనే భావనకు తీసుకువస్తోంది. ఈ పదం వినగానే ఇల్లు, కుటుంబం వదిలేసి అడవులకు వెళ్ళిపోవాలేమో అనిపిస్తోంది. అస్సలు కాదు. అది హఠయోగ సన్యాసం. అది నివృత్తి మార్గం. మరి బాబా చెప్పేది? బాబా చెప్పేది రాజయోగం. ఇది ప్రవృత్తి మార్గం. అంటే గృహస్థంలో ఉంటూనే పవిత్రంగా ఉండటం. అనంతమైన సన్యాసమంటే ఈ పాత, దుఃఖమయమైన ప్రపంచంపై మనసు పెట్టకపోవడమా? అవును, బుద్ధితో వైరాగ్య ఉంచుకోవడం. ఈ శరీరం, ఈ సంబంధాలు, ఈ ఆస్తులు ఇవేవీ శాశ్వతం కావని, ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనం కాబోతోందని అర్థం చేసుకోవడం. దానిపై ఆసక్తిని, మోహాన్ని ఎలా వదిలించుకోగలం? కష్టమే. అందుకే దీనికి బాబా మనకొక అద్భుతమైన సాధనాన్ని ఇచ్చారు. అదే రాజయోగం. అవును, ఇందులో 2 భాగాలుంటాయి: జ్ఞానం మరియు యోగం. మొదట 7 రోజుల కోర్సు ద్వారా మనం ఎవరు, మన 84 జన్మల కథ ఏమిటి అనే జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. అంటే సైద్ధాంతిక పునాది అన్నమాట. అవును, మనం కామచితిపై కూర్చుని ఎలా పతనమయ్యామో తెలుసుకుని, ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చుని ఉన్నతంగా ఎలా అవ్వాలో నేర్చుకోవాలి. సరే, ఇది జ్ఞానం. మరి యోగం? ఈ మురళిలో యోగాగ్ని అనే పదం వాడారు. అవును, పాపాలను భస్మం చేసే అగ్ని అని వినడానికి చాలా బలంగా ఉంది. కాని రోజువారీ జీవితంలో దీని అనుభవం ఎలా ఉంటుంది? అంటే చేసిన తప్పుల వల్ల కలిగే అపరాధ భావన పోతుందా, లేక చెడు అలవాట్లను జయించే శక్తి వస్తుందా? 2 జరుగుతాయి. యోగమంటే ఏమీ లేదు, కేవలం తండ్రి అయిన శివబాబాను ప్రేమగా, ఏకాగ్రతతో స్మృతి చేయడం. కేవలం స్మృతి చేయడమేనా? అవును, ఆ స్మృతే ఒక అగ్నిలా పనిచేస్తుంది. అది జన్మజన్మాంతరాల నుండి ఆత్మపై పేరుకుపోయిన వికర్మల పొరలను, అంటే నెగటివ్ సంస్కారాలను క్రమంగా దహించివేస్తుంది. హో, దానివల్ల మనసు తేలికపడుతుంది, గిల్ట్ ఫీలింగ్ నుండి విముక్తి లభిస్తుంది. అదే సమయంలో పరమాత్మ నుండి ఆత్మకు శక్తి లభించడం వల్ల బలహీనతలను జయించే అంతర్గత బలం వస్తుంది. ఇది ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా చేయొచ్చా? తప్పకుండా. ఇది కేవలం బుద్ధితో చేయగల అభ్యాసం. అయితే ఈ యోగాభ్యాసం ప్రభావవంతంగా ఉండటానికి ఏమైనా నియమాలు, అంటే పథ్యం లాంటివి ఉన్నాయా? ఖచ్చితంగా. బాబా చెప్పిన పథ్యం చాలా ముఖ్యం. అందులో మొదటిది పునాదిలాంటిది: పవిత్రత. పవిత్రత. పవిత్రంగా మారాలనే దృఢ సంకల్పం ఉండాలి. రెండవది సాత్విక ఆహారం. మనం తీసుకునే ఆహారం మన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది కాబట్టి అన్నపానాదుల విషయంలో పూర్తి శుద్ధత పాటించాలి. సరే, ఈ జ్ఞానం మరియు యోగం అనే సాధనల ద్వారా మనం చేరుకోవలసిన అంతిమ లక్ష్యమేమిటి? మురళిలో నరుడి నుండి నారాయణుడిగా అవ్వడం గురించి చెప్పారు. అవును, అంటే సత్యుగంలో విశ్వానికి యజమానులైన లక్ష్మీనారాయణుల పదవిని పొందడమా? ఖచ్చితంగా అదే. ఈ చదువు యొక్క లక్ష్యం 21 జన్మల విశ్వరాజ్యాధికారాన్ని వారసత్వంగా పొందడం. ఇది మన జన్మసిద్ధ హక్కు అని బాబా గుర్తు చేస్తున్నారు. మురళిలో బాబా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. మనుషులు రామరాజ్యం స్థాపిస్తామని పంచవర్ష ప్రణాళికలు వేస్తారు, కాని వారు దాన్ని స్థాపించలేరని. అవును, చెప్పారు. ఎందుకు స్థాపించలేరు? వారి ప్రయత్నంలో లోపమెక్కడ ఉంది? ఈ జ్ఞానం ప్రకారం మనుషులలో ప్రాథమికంగా కొరవడింది ఏమిటి? మనుషులలో ప్రాథమికంగా కొరవడింది సంపూర్ణ పవిత్రత మరియు సత్యమైన జ్ఞానం. అంటే వారు దేహాభిమానంలో ఉండి వికారాలకు వశులయ్యున్నారు. అటువంటివారు శాంతియుతమైన, సుఖమయమైన ప్రపంచాన్ని ఎలా స్థాపించగలరు? అందుకే సాక్షాత్తు తండ్రే వచ్చి పతితంగా ఉన్న మనల్ని పావనంగా మార్చి సత్యుగ స్థాపన చేస్తారు. ఆయన ప్లాన్ ద్వారానే ఇది సాధ్యం. అవును, దీనికి ఆధారం మన్మనాభవ అనే మహామంత్రం. అంటే నన్నొక్కడినే స్మృతి చేయండి, మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు స్వర్గానికి యజమానులవుతారు. అంటే ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న గందరగోళం, సంఘర్షణలు ఇవన్నీ ఒక పెద్ద పరివర్తనకు సూచనలన్నమాట. అవును, బాబా చెప్పినట్లు వారిరువులు పరస్పరంలో కొట్లాడుకుంటారు, మధ్యలో వెన్న మీకు లభిస్తుంది. అంటే మన దృష్టి బాహ్య సంఘర్షణలపై కాకుండా అంతర్గత శక్తిని పెంచుకోవడంపై ఉండాలి. సరిగ్గా. మురళి చివరలో ఉన్న వరదానం, స్లోగన్ ఈ మొత్తం సారాంశాన్ని చాలా అందంగా చెబుతున్నాయి. స్వకళ్యాణం యొక్క ప్రత్యక్ష రుజువు ద్వారా విశ్వకళ్యాణ సేవలో సఫలమవ్వండి. ఇది చాలా శక్తివంతంగా ఉంది. అవును, అంటే మనం మార్పే ఇతరులకు చేసే సేవ అని అర్థం చేసుకోవచ్చా? సరిగ్గా అదే.
బాబా చెప్పినట్లు ఈ రోజుల్లో శారీరకంగా హార్ట్ ఫెయిల్ అయినట్లు ఆత్మలకు నిరాశ అనే వ్యాధి ప్రబలిపోయింది. నిజమే, చాలామంది ఆశను కోల్పోయి జీవిస్తున్నారు. అటువంటి వారికి మనం ఎన్ని ఉపన్యాసాలిచ్చినా ధైర్యం రాదు. కాని మన జీవితంలో వచ్చిన శాంతి, సంతోషం, ఆ పరివర్తనను వారు మన ముఖంలో, మన నడవడికలో చూసినప్పుడు వారికి కూడా ఆశ కలుగుతుంది. వీరికి ఇది సాధ్యమైనప్పుడు నాకెందుకు కాదు అనే ప్రేరణ లభిస్తుంది. ఖచ్చితంగా. అంటే మనం చెప్పే మాటల కన్నా మన జీవితమే ఒక ప్రత్యక్ష ప్రమాణంగా నిలవాలి. ఒక ఉదాహరణగా, ఒక షాంపుల్గా నిలవాలి. అవును, వినటమైతే చాలానే విన్నారు. ఇప్పుడు ప్రపంచం ఒక ఉదాహరణను చూడాలని కోరుకుంటోంది. మన స్వకల్యాణమే ఆ ప్రత్యక్ష రుజువు. మన ఈ ప్రత్యక్ష రుజువు ద్వారానే ప్రపంచానికి తండ్రి పరిచయం లభిస్తుంది. దేనినే బాబా ప్రత్యక్షత అంటారు. అవును, చాలా అద్భుతంగా ఉంది. మన పరివర్తనే ప్రపంచ పరివర్తనకు ఆధారం. ఈరోజు మనం సంగమయుగం యొక్క ప్రాముఖ్యత నుండి రాజయోగం ద్వారా దైవీ పదవిని పొందే మార్గం వరకు ఈ శివబాబా జ్ఞానమురళి ఆధారంగా చాలా లోతుగా చర్చించుకున్నాము. అవును, ఇది కేవలం కొన్ని నమ్మకాలు కాదు. ఇదొక సంపూర్ణ జీవిత దృక్పథాన్ని, జీవనశైలిని అందిస్తోంది. ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయాన్ని పంచుకుంటారా? తప్పకుండా. ఈ మురళిలో బాబా ఒక విప్లవాత్మకమైన ఆలోచనను మన ముందు ఉంచారు. ప్రపంచంలో మనుషులు జనాభా పెరుగుదల లాంటి సమస్యలకు ఎన్నో నియంత్రణ పద్ధతులు, ప్రణాళికలు రూపొందిస్తారు. కాని బాబా పవిత్రత అనే ఒకే ఒక్క మందుతో, ఒకే ఒక్క నియమంతో 21 జన్మలకు ఆ సమస్య లేకుండా చేస్తారు. ఒకే ధర్మాన్ని స్థాపించి అనేక మతాల వల్ల వచ్చే సంఘర్షణను సమాప్తం చేస్తారు. ఆసక్తికరంగా ఉంది. దీని గురించి మనం ఆలోచిస్తే మన అంతర్గత చైతన్యానికి, మన వ్యక్తిగత ఎంపికలకు మరియు బాహ్య ప్రపంచంలోని సామాజిక వ్యవస్థలకు ఎంత బలమైన సంబంధం ఉందో అర్థమవుతుంది. మనలో మనం చేసుకునే ఒక చిన్న మార్పు ప్రపంచస్థాయి సమస్యలను ఎలా పరిష్కరించగలదో ఇది మనకు చూపిస్తుంది. ఈ అంతర్గత, బాహ్య సంబంధం గురించి ఆలోచించడం మనందరికీ ఒక మంచి హోంవర్క్. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి.